ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ లేనంత రసవత్రంగా ఉన్నాయండి బాబు. రాజీనామాలు జోరు మొదలయ్యేలా కనిపించేస్తుందండి. ఫ్యాన్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పేశారు కదండి. కాకపోతే వాళ్ళు రాజీనామాలు మాత్రం ఇంకా లోడింగ్ అంటున్నాయండి. మరి అంతేలే అమ్మాయి, రాజీనామాలు లోడింగ్ లో ఉండగానే వాళ్ళ టైం కూడా అయిపోద్దులే. ఇప్పుడు అంత లాగడానికి ఛాన్స్ లేదే అబ్బాయి. కోర్టు కూడా ఎంటర్ అయింది కాబట్టి తొందరలోనే వ్యవహారం తేలిపోద్దంట. వాళ్ళు రాజీనామాలు ఆలోచించేస్తే అప్పుడు ఫ్యాన్ పార్టీకి ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుందంట. మరి అన్ని ట్విస్టులు మా జగనానికి ఇచ్చేస్తారా? మీ వాళ్ళని కూడా కొన్ని తీసుకోమని చెప్పమ్మాయి. అది కాదబ్బాయి, మీ అన్న సైలెంట్ గా అసలు విషయాలు మాట్లాడితే ప్రాబ్లం ఉండదు కదా. అనవసరమైనవన్నీ గెలికి ఇట్లా చేసేస్తారన్నమాట. మరి హాయ్ రాజకీయాల్లో రాజీనామా అనేది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అయింది. ముందు ఉద్యోగం వదిలితేనే రాజీనామా, ఇప్పుడు పార్టీ వదిలినా రాజీనామానే. వైఎస్ఆర్సీపీ నుంచి 6 ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పేశారు. పార్టీకి బై, పదవికి బై, అన్ని లెటర్లు కూడా ఇచ్చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడంటే లెటర్ ఇచ్చారే కానీ ఆమోదం మాత్రం బఫరింగ్ లో పడిపోయింది. శాసన మండలిలో గణితం కొంచెం సీరియస్ విషయం. ఇప్పుడు చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒక ఏడాదిన్నరగా ఈ రాజీనామాలు ఫైల్లోనే పిక్నిక్ చేసేస్తున్నాయి. ఇంకా కొంచెం టైం ఉంది, చూడాలి, ఆలోచించాలి అన్నట్టుగా. కానీ కోర్టు ఎంటర్ అయింది. క్లియర్ గా ఏదో ఒకటి చెప్పండి, ఈ విషయాన్ని తొందరగా తేల్చాలని ఆదేశించింది. అప్పుడే చైర్మన్ కు అలారం మోగింది. మొన్న 6 సభ్యులు ఒకరైనా జయమంగళం వెంకట్రమణ వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా లైన్ లో నిలబడ్డారు. ఇంటర్వ్యూ లాంటిదే చేశారు చైర్మన్. మీరు నిజంగానే రాజీనామా చేస్తారా? ఎవరైనా ఒత్తిడి చేస్తారా? లేదంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? అంతా ఓ పొలిటికల్ వైవా పరీక్షలా మారిపోయింది. ఇప్పుడు అసలు సస్పెన్స్ ఏంటంటే ఈ 6 రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో బలాలు మారిపోతాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి 30 మంది బలం ఉంది, కూటమికి మాత్రం 10 మంది మాత్రమే. కానీ ఈ 6 అంగీకరిస్తే కూటమి అకౌంట్లోకి సీట్లు జంప్ అయ్యే ఛాన్స్. అంటే ఇదొక పొలిటికల్ ట్రాన్స్ఫర్ మార్కెట్ అన్నమాట. ఇంకా ఓ పెద్ద ట్విస్ట్ వినాలా? ఈ 6 రాజీనామాలు ఆమోదైతే ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా తాము కూడా లైన్లో ఉన్నామంటున్నారట. ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు కదలలేదంటే అనర్హత వేటు అనే భయం. ఇప్పుడు ఆ ఫస్ట్ 6 గేట్ దాటితే మిగతా వాళ్ళు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందట. మండలిలో బలం మారితే రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతాయి. 2028 వరకు చైర్మన్ గారి టర్మ్ ఉందట. కాబట్టి నిర్ణయం తీసుకుంటే అది పెద్ద ప్రభావమే చూపుతోంది. ఇప్పుడు మొత్తం కథ ఒకే లైన్లో చెబితే రాజీనామా ఇచ్చిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు, చైర్మన్ గారు ఆలోచిస్తున్నారు, కూటమి లెక్కలు వేసుకుంటోంది, వైసీపీ కాస్త టెన్షన్లో ఉంది. మరి చివరికి ఏమవుతుందో? రాజీనామాలు ఆమోదవుతాయా లేదా ఇంకో సీరియల్ ఎపిసోడ్ మొదలవుతుందా? రాజకీయాల్లో ఒక్కటి కన్ఫర్మ్, డ్రామా ఎప్పుడూ ఆగదు.